యూజ్ గనుక చేసుకోవాలనుకోండి ప్రోగ్రామ్ లోపలికి, అప్పుడు మనం ఏం చేస్తారంటే అండి, ఈ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారన్నమాట. ఓకేనండి? ఓకే. అంటే ఫంక్షన్ అంటే ఏంటిదంటే, ఒక పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే మనం డెవలప్ చేసామో, ఈ డెవలప్ చేసిన కోడ్‌ని మనం ఆ ప్రోగ్రామ్‌లో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు గనుక మనం యూజ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ హలో అని రాశాను. ఈ హలో అనే దాన్ని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ప్రోగ్రామ్‌లో నాకు నచ్చినన్ని సార్లు దాన్ని వాడుకోవాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఫంక్షన్‌లో పెట్టుకోవడం అనేది చేస్తాను. అప్పుడు ఫంక్షన్‌లో పెట్టుకోవడం ద్వారా మనకి ఏమైద్దంటే ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు దాన్ని పద్దాకులు రాయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా దాన్ని ఏం చేయొచ్చంటే యూజ్ చేసుకోవచ్చనమాట. అలా చేయాలి అంటే ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారనేది మనకు తెలుసనమాట. ఆల్రెడీ వి నో ద సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్. ఏంటిదంటే డీఎఫ్ అని రాసి ఫంక్షన్ యొక్క పేరు రాసేసి ఏం చేస్తాము, రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆఫ్టర్ దట్ కాలమ్ తీసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని ఏం చేస్తాం, యూజ్ చేస్తాం. ఇలా మనం ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం అనేసి మనకు తెలుసనమాట. ఓకేనా? రైట్ నౌ ముందుగా దీంట్లో గనుక చూసారనుకోండి, టాప్ మోస్ట్ లైన్‌ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు. బాటమ్ ఆఫ్ ద లైన్‌ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు అనేసి మనకు తెలుసనమాట. ఆఫ్టర్ దట్ ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్ అనే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అంటారు. వి అసైన్డ్ యూనిక్ వాల్యూస్ మాత్రమే మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ నేమ్ అనే దానికి యూనిక్ నేమ్స్‌ని మాత్రమే మనం ఏం చేయాలంటే అసైన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్‌ని మనమే ఏం చేద్దామంటే డిఫైన్ చేసి పడేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. యాహ్! ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. డీఎఫ్ అని రాసి ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. జీఈఆర్‌ఈటీ గ్రీట్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి కాలన్ పెట్టేసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశాను, ఎంఎస్‌జీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసానంటే ఎంఎస్‌జీ ఈక్వల్ టు హలో అని రాసాననమాట. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఎంఎస్‌జీ అని రాసాను. సో, వాట్ విల్ బి ద ఔట్‌పుట్? ఔట్‌పుట్ ఏందండి? హలో. యాహ్! రన్ చేస్తే నాకు హలో అనేది రాలేదు కదండీ! వై? దీన్ని ఏమంటారంటే అండి, ఈ స్క్రీన్ మీద ఉన్నదాన్ని ఏమంటారంటే, ఇట్ ఈస్ ఫంక్షన్ అని పిలుస్తారనమాట. ఈ ఫంక్షన్‌లో ఈ టాప్ మోస్ట్ లైన్‌ని ఏమని పిలుస్తారంటే అండి, ఈ టాప్ మోస్ట్ లైన్‌ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అంటారు. ఓకేనా. ఈ కింద ఉన్న దాన్ని ఏమంటారంటే అండి, ఫంక్షనల్ బ్లాక్ అంటారు. ఈ ఫంక్షనల్ బ్లాక్‌లో మనం ఏదైతే రాస్తామో, ఆ రాసేదాన్ని ఏమంటారంటే, ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడం కోసం రాస్తామనమాట. ఏంటిది? మెసేజ్ అనేది నువ్వు ఎంటర్ చేసిన ప్రతిసారి హలో అనేది ప్రింట్ అవ్వు అని చెప్తున్నా అనమాట. అంతేనా కాదండి? మెసేజ్ అనే వేరియబుల్ నువ్వు ఎంటర్ చేసిన, ప్రింట్ చేసిన ప్రతిసారి హలో అనే టెక్స్ట్ ప్రింట్ అవ్వు అని చెప్పాననమాట. అంటే ఈ ఆపరేషన్ అనేది చేయమని చెప్పాననమాట. ఈ ఆపరేషన్ చేయాలి అన్నప్పుడల్లా మనం ఏం చేస్తాము, ఈ మెసేజ్ అనే ఆపరేషన్‌ని మెసేజ్ అనే దాన్ని ప్రింట్ చేయగానే మనకు అదే ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం అనమాట. అందుకని దాన్ని ఏమంటారంటే ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారనమాట. ఈ ఫంక్షనల్ బ్లాక్‌లో నేను ఏదైతే పెట్టానో ఈ పెట్టిన దాన్ని ఏం చేస్తారు, ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఏంటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. మనం ఏం చేస్తాము, ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మన ప్రోగ్రామ్‌లో ఎప్పుడు అవసరమైన ప్రతిసారి కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవాలనుకోండి. ప్రతిసారి కూడా మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్‌లో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం వాడుకోవాలనుకున్న ప్రతిసారి మనం ఏం చేయొచ్చంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, రీయూజ్ అనేది చేసుకోవచ్చనమాట. ప్రతిసారి మెసేజ్ ఈక్వల్ టు హలో అని రాయాల్సిన అవసరం లేదనమాట. ఇదే కోడ్ నువ్వేం చేయొచ్చంటే ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లయినా సరే మనం ఏం చేయొచ్చంటే యూజ్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక మెథడ్ అనే దాన్ని ఫాలో అవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తామన్నమాట. అంటే ఇలా ఫంక్షన్‌లో గనుక ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ గనుక పెట్టారనుకోండి, అదేమైద్ది అంటే మనం ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ చేయాల్సిన ప్రతిసారి దాన్ని ఏం చేసుకోవచ్చంటే రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఫంక్షన్‌లో ఉంది అంటే దట్ మీన్స్ రిజర్వ్ అయ్యింది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే. ఆర్ఎల్స్ ఇదంతా నాకు ఫంక్షన్‌లో పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి? ఫంక్షన్‌లో పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంది? ఆ ఫంక్షన్‌లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? దేర్ ఈస్ నో సార్ యాస్ ఎ రిజల్ట్. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌ని గనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫంక్షన్‌ని కాల్ చేయడం అంటారన్నమాట. ఫంక్షన్‌ని కాల్ చేయడం. సార్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. రైట్ నౌ ఈజ్ ఇట్ ఓకే అండి? ఓకే సార్.
ఇప్పుడు ఓకేనండి? ఓకే సార్. సార్ నెక్స్ట్ ఎందుకు సార్ అది ప్రింట్ అవ్వలేదు? ఎందుకు ప్రింట్ అవ్వలేదు? మనకి ఫంక్షన్‌లో పెట్టిన ఏ కోడ్ గూడా మనకి ప్రింట్ అవ్వదనమాట. అది రిజర్వ్ అవుతుందనమాట. అంటే దాన్ని వాడుకోవాలంటే ఒక మెథడ్ ఉందనమాట. ఆ మెథడ్ ఆధారంగానే అది ప్రింట్ అవుతుందనమాట. ఏందంటే నువ్వు ఫంక్షన్‌లో ఎలాంటి కోడ్ పెట్టినా అది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఓకే. అది ఫంక్షన్ జస్ట్ డిఫైన్ చేసాం కానీ ఫంక్షన్ని కాల్ చేయలేదు. ఫంక్షన్‌ని డిఫైన్ మాత్రమే చేస్తే, ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తే ఏమైద్దంటే, ఆ ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఉంది అని చెప్పిద్దనమాట. కంప్యూటర్ ఏమి రీడ్ చేయదనమాట. ఫంక్షన్ అంటే ఏందంటే, ఇక్కడ రాసిన కోడ్ అంతా రిజర్వ్ చేసి పెట్టాడు అని దాని మీనింగ్ అనమాట. ఆ రిజర్వ్ చేసిన దాన్ని రీయూజ్ గనుక చేసుకోవాలనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ చేయాలనమాట. ఫంక్షన్ కాల్ చేయాలి అంటే ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ గనుక పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫంక్షన్ కాల్ అనేది అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, ఫంక్షన్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదేమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకేనా? ఓకేనా. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్‌కి హలో పక్కన ఇంకొక వర్డ్ కూడా కలిపేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ హలో పక్కన నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, హలో పక్కన నేనేం చేద్దాం అనుకుంటున్నాను, మరొక వర్డ్‌ని కూడా యాడ్ చేసేసి, ఆ యాడ్ చేసి ఆ మొత్తాన్ని కూడా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అలా ప్రింట్ చేయాలి అనుకోండి, ఎలా ప్రింట్ చేయాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్, ఆర్గ్యుమెంట్స్ ద్వారా యాహ్! పాస్ ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు సార్. పాస్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక ఫంక్షన్ లోపలికి ఒక వాల్యూని పాస్ చేసి, మనం ఏం చేయొచ్చంటే, ఆ వాల్యూని గూడా కలిపేసి మనం ఏం చేయొచ్చంటే, ప్రింట్ చేయొచ్చనమాట. అలా ప్రింట్ చేయాలి అంటే, అప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే, ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం ఏ వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ వాల్యూ అనే దాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలి? ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలండి? ఓన్లీ ఒక వాల్యూయే కదా! అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫంక్షన్ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరు పక్కన రౌండ్ బ్రేస్ ఉన్నాయా? ఆ రౌండ్ బ్రేస్‌లోకెళ్ళి మనం ఏం చేయాలంటే, ఒక టెక్స్ట్ అనేది రాయాలి. దాన్నేమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారు. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రాయాలనుకుంటున్నాము? ఒక ఆర్గ్యుమెంటే కాబట్టి ఇక్కడికెళ్ళి ఒక ఆర్గ్యుమెంట్ అనేది రాసాను. ఆ టెక్స్ట్ మనం ఏదైతే రాసామో, ఆ రాసిన దాన్ని గూడా ఏం చేయాలి? ఫంక్షనల్ బ్లాక్‌లో ఎక్కడికైతే పాస్ చేయాలనుకుంటున్నామో వాల్యూని, అక్కడ మనం ఏం చేయాలి? అదే వర్డ్ అని దాన్ని రాయాలన్నమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఏ వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నాము? నేమ్ ఈక్వల్ టు నేనేం చేద్దాం ఇన్పుట్‌లో ఏదైతే పేరు తీసుకుంటున్నానో, ఈ తీసుకున్న వాల్యూని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫంక్షన్ లోపలికి పాస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా పాస్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఫంక్షన్ కాల్ మనం ఏదైతే చేస్తున్నామో, ఆ ఫంక్షన్ కాల్ లోపల మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ రాసామో, ఆ ఆర్గ్యుమెంట్ అనేది పెట్టి, దాని పక్కన ఈజ్ ఈక్వల్ టు పెట్టి, మనం ఏ వాల్యూనైతే పాస్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ వాల్యూకి సంబంధించిన వాల్యూని డైరెక్ట్‌గా అయినా గాని, దానికి సంబంధించిన వేరియబుల్‌ని గాని మనం ఏం చేయాలంటే, ఈ ఆర్గ్యుమెంట్ పక్కన ఇలా ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అండి, డైరెక్ట్‌గా ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే, మనం చెప్పిన వాల్యూ అనేది ఫంక్షన్‌లోకి పాస్ అయిపోయి, అప్పుడు అవుట్‌పుట్ అనేది ఏమవుతుంది, హలో తేజగా నాకేమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి లలిత్ అని రాశాననుకోండి, అప్పుడు నాకేం జరుగుతుంది? హలో హలో లలిత్. లలిత్ అనేది నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అలానే ఇది గూడా మనం నేర్చుకున్నాం. రైట్ నౌ ఇప్పుడు మరొక కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. వన్ మోర్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటిది? ఈ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో, ఈ వేరియబుల్ మొత్తాన్ని నేనేం చేశానంటే కట్ చేసేసుకొని ఫంక్షన్‌లో కాకుండా ఫంక్షన్ ఔట్ సైడ్‌లో పెట్టి నాకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకేం జరిగింది? వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఎర్రర్ వస్తుంది సార్. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే వాల్యూ చూద్దాం. నేమ్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. ఎందుకని వచ్చింది? అది ఫంక్షన్ రిటర్న్ వాల్యూ ఇన్‌సైడ్‌లో ఉన్న అవుతుంది సార్. వేరియబుల్‌ని మనం ఫంక్షన్ యొక్క ఔట్ సైడ్‌లోకి ఎప్పుడూ కూడా తీసుకువెళ్ళకూడదు అనేది దేర్ ఈస్ ఎ రూల్ అన్నమాట. ఓకేనా? ఓకే.
సెషన్‌లో మనం ఏం చేద్దాం అంటే మరొక కాన్సెప్ట్ చూద్దాం. అంటే వేరియబుల్ ఇన్‌సైడ్‌ని ఒక ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్‌లో ఏదైతే వేరియబుల్ ఉందో, ఆ వేరియబుల్ నుంచి చేయకూడదు, ఔట్ సైడ్‌లోకి తీసుకువెళ్ళకూడదు అని చెప్పారనమాట. ఓకేనండి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మరొక కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకొకటేందంటే రిటర్నింగ్ ఏ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే అండి, ఒక ఫంక్షన్‌లో ఏదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూని మనం ఏం చేయొచ్చంటే అండి, రిటర్న్ అనేది కూడా చేయొచ్చనమాట. రిటర్న్ చేయడం. అంటే ఒక ఫంక్షన్‌లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఆ వాల్యూస్‌ని మనం ఏం చేయొచ్చంటే అండి, రిటర్న్ అనేది చేయొచ్చనమాట ఫంక్షన్ నుండి. అలా రిటర్న్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఒక కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఆర్‌ఈటీయూఆర్‌ఎన్ రిటర్న్ అని రాసి ఫంక్షనల్ బ్లాక్‌లో లాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ లైన్‌లో మనం ఏం చేస్తామంటే రిటర్న్ అని రాసి దాని పక్కన ఏ వాల్యూ అయితే మనం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ ఆర్ వేరియబుల్ గనక చెప్పామనుకోండి ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే అండి ఫంక్షన్‌లో నుండి మనకి ఏమవుతుందంటే రిటర్న్ అవ్వడం అనేది జరిగిపోతుందన్నమాట. అంటే ఒక ఫంక్షన్ నుండి మనం ఏం చేయొచ్చంటే ఒక వాల్యూని రిటర్న్ కూడా చేయొచ్చన్నమాట. అలా రిటర్న్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే ఇన్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్‌లో ఏం చేస్తామంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం ఏం చేస్తాం ఆర్‌ఈటీయూఆర్‌ఎన్ రిటర్న్ అని రాసి వాల్యూ గనుక చెప్పామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే రిటర్న్ అవ్వడం అనేది జరిగిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రిటర్న్ అనేది కనుక చేయాలి అనుకో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఎంఎస్‌జీ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేనేం చేశాను ఔట్ సైడ్ ద ఫంక్షన్‌లోకి తీసుకెళ్ళాననుకో నాకేమైంది నేమ్ ఎర్రర్ అనేది ప్రింట్ అయింది. ఇలా నేమ్ ఎర్రర్ అనేది ప్రింట్ కాకుండా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయకుండానే మనం ఏం చేయొచ్చంటే ఈ హలో వర్డ్ అంటే తేజ అని రాసాను కదా! హలో తేజ అనే టెక్స్ట్‌ని ప్రింట్ చేయొచ్చనమాట. అలా ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెసేజ్ అనే వేరియబుల్‌ని మనం ఏం చేద్దాం ఔట్ సైడ్ నుండి కాల్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఔట్ సైడ్ నుండి గనక కాల్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే అండి ఏం చేస్తారు ఈ మెసేజ్ అనే వేరియబుల్‌ని మనం ఏం చేద్దాం ఫంక్షన్ నుండి బయటికి తెచ్చుకోవాలనుకుంటున్నాం. అప్పుడు తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అండి రిటర్న్ అని రాసి అక్కడికెళ్ళి మనం ఏం చేయాలి ఏదైతే వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్ ఆ వాల్యూని కనుక మనం ఇక్కడ పాస్ చేసేసామనుకోండి అలా చేయడాన్ని ఏమంటారు రిటర్నింగ్ ఏ వాల్యూ అంటారన్నమాట. అంటే ఒక ఏ వాల్యూని అయితే మనం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూని ఏం చేయాలి రిటర్న్ పక్కన ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్‌ని గనక ఆ వాల్యూని కనుక ఇవ్వడం అనేది చేయాలన్నమాట ఫస్ట్. తర్వాత మనం ఏం చేయాలి అప్పుడు మనకేమవుతుందంటే ఆ వాల్యూ అనేది ఏమవుతుంది ఫంక్షన్ నుండి ఏమవుతుంది రిటర్న్ వెళ్ళిపోతుందన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఫంక్షన్ కాల్ ఏదైతే చేసామో ఆ ఫంక్షన్ కాల్ లోపలికి ఏమవుతుందంటే ఆ వాల్యూ మొత్తం కూడా వెళ్లి స్టోరేజ్ అవుతుందన్నమాట. అప్పుడు ఫంక్షన్ కాల్ మొత్తం కూడా ఏమైందంటే ఒక వాల్యూ కింద మారిపోయిద్దన్నమాట. ఆ వాల్యూని ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎప్పుడైనా సరే ఏమంటారు ఒక వాల్యూని గనుక క్రియేట్ చేసామనుకోండి ఆ వాల్యూని మనం ఏం చేస్తాము ఒక వేరియబుల్ అనేది అసైన్ చేసేసి దాంట్లో మనం ఏం చేస్తాము స్టోరేజ్ అనేది చేస్తారనమాట. ఇప్పుడు ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేశాను కాబట్టి ఏమైంది, ఇక్కడ ఏదైతే వేరియబుల్ చెప్పానో ఆ వేరియబుల్‌కి సంబంధించిన వాల్యూ మొత్తం కూడా ఏమైంది, ఫంక్షన్ నుండి బయటకొచ్చేసి ఈ ఫంక్షన్ కాల్‌లో ఏమైందంటే స్టోరేజ్ అయిపోయిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే గ్రీటింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వాల్యూ మొత్తాన్ని ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ గ్రీటింగ్ అని చెప్పాననుకోండి, అప్పుడు మనం ఏదైతే రిటర్న్ చేశామో ఆ రిటర్న్ చేసిన వాల్యూ అనేది మనకేమవుతుందంటే ప్రింట్ అయిపోవడం అనేది జరిగిపోతుందనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే అండి ఒక ఫంక్షన్ లోపల ఒక వాల్యూని గనక రిటర్న్ చేయాలి అనుకోండి, ఎలా చేస్తారనేది మీకు అర్థమైందనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ట్రై ఔట్ చేసి వచ్చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మెసేజ్ అనే వేరియబుల్ ఉంది కదండీ! ఈ వేరియబుల్‌ని నేనేం చేశాను ఔట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్‌కి తీసుకొస్తే నాకేమైందంటే, ఏమైంది ఈ వాల్యూని బయటికి తీసుకొస్తే ఏమైంది అవుట్‌పుట్ రాలేదు. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక ఫంక్షన్ లోపల నుండి మనం ఏం చేయొచ్చంటే, ఒక వాల్యూని మనం ఏం చేయొచ్చంటే రిటర్న్ అనేది చేయొచ్చనమాట. అలా రిటర్న్ చేయాలనుకోండి ఆర్‌యుటియుఆర్‌ఎన్ రిటర్న్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తాం ఎంఎస్‌జీ అని గనక రాసేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫంక్షన్ నుండి మనం ఏదైతే వేరియబుల్ చెప్పామో ఆ వేరియబుల్ అనేది ఏమవుతుందంటే ఫంక్షన్ నుండి ఏమవుతుందంటే రిటర్న్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఎక్కడికి రిటర్న్ అయిపోయిద్ది? ఫంక్షన్ యొక్క ఔట్ సైడ్‌కి వచ్చేస్తదనమాట. ఫంక్షన్ యొక్క ఔట్ సైడ్ అంటే ఏంది? ఈ ఫంక్షన్ కాల్ మనం ఏదైతే చేసామో, ఈ ఫంక్షన్ కాల్ అనేది ఏమవుతుందంటే ఒక వాల్యూ రూపంలోకి మారిపోయిద్దనమాట. అప్పుడేమైద్ది? ఈ మెసేజ్ అనే వేరియబుల్ మనం ఏదైతే చెప్పామో, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ మొత్తం ఏమైద్దంటే ఈ ఫంక్షన్ కాల్ మనం ఏదైతే చేసామో, ఈ ఫంక్షన్ కాల్ చేసిన థింగ్ మొత్తం కూడా ఏమైద్దంటే వాల్యూ రూపంలోకి మారిపోయిద్దనమాట. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేద్దాం. ఈ వాల్యూ కదా అప్పుడు.
ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, డైరెక్ట్గా నేను ప్రింట్ ఆఫ్ అని పెట్టి రన్ చేసేసాను అనుకున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, హలో లలిత్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఇలా అయినా ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ నేమ్ అనేది రాస్తాం అనమాట. గ్రీటింగ్ అనేసి రాసేసి ఒక వేరియబుల్ నేమ్ రాస్తున్నాను అనమాట. రాసేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ వేరియబుల్ నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ప్రింట్ ఆఫ్ గ్రీటింగ్ అని రాశాను. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, డైరెక్ట్గా రాసిన అలానే ఇలా గ్రీటింగ్ అనే వేరియబుల్ రాసేసి ప్రింట్ చేసిన దెర్ ఈస్ నో చేంజ్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే, అలానే మరొక లైన్కి వెళ్తాం. యా, ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే అండి, ఈ ఫంక్షన్ నుండి ఏమైంది అంటే ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఈ ఫంక్షన్ నుండి కోడ్ అనేది ఏమైందంటే ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది అనమాట. అప్పుడు ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ లో ఉన్న కోడ్ ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. ఓకేనా. తర్వాత మనం ఏం చేస్తాం, సెకండ్ స్టెప్ లో మనకి ఏం జరిగింది, ఆ వాల్యూ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫంక్షన్ కాల్ మనం ఏదైతే పాస్ చేసేసామో ఆ ఫంక్షన్ కాల్ దగ్గరికి ఏమైందంటే వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. అప్పుడు ఏమైంది, దాన్ని ప్రింట్ చేయగానే మనకి ఏమైందంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకేనండి, అర్థమైనట్టే కదండి. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మరొక లైన్ చూద్దాం అనమాట. జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్. అలానే ఇప్పుడు మరొక స్టెప్ అనేది చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడంటే అండి, ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ లో కన్నా రిటర్న్ అనేది పెట్టామంటే ఆ ఫంక్షన్ తర్వాత ఇంకేమీ లేదని కంప్యూటర్ అనేది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. దాని తర్వాత నువ్వు ఏదైనా సరే కోడ్ కనుక పాస్ చేసేసావు అనుకోండి, ఆ కోడ్ ఏం చేస్తుందంటే అండి ఎగ్జిక్యూట్ అనేది చేయదు అనమాట. ఎలా అంటే సపోజ్ నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏమని రాద్దాము, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే యాక్చువల్గా నాకేంటి ప్రింట్ మెసేజ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ప్రింట్ మెసేజ్ అని చేద్దాం అనమాట. ప్రింట్ ఎంఎస్జి అని రాసేసాను. అప్పుడు నాకేం కావాలి, హలో లలిత్ అనేది ప్రింట్ అవ్వాలి, మళ్ళీ హలో లలిత్ అనేది కూడా ప్రింట్ అవ్వాలి కదా, 2 లైన్స్ ప్రింట్ అవ్వాలి. కానీ నాకేం జరిగిందంటే అండి ఒకటే ప్రింట్ అయిందనమాట. ఎందుకంటే దీని తర్వాత వెళ్ళేసి నేను ఏదైనా కానీ టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి ప్రింట్ చేయమని, ఆ టెక్స్ట్ని ఏది కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ప్రింట్ చేయదనమాట. ఇక్కడికి వెళ్ళి హాయ్ అని ఇచ్చాను, హాయ్ అంటే అప్పుడు హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా, హాయ్ అనేది ప్రింట్ అవ్వలేదు. బిఫోర్ నేను హాయ్ ఇచ్చాను అనుకోండి ఏం జరిగిందో చూద్దాం. ఈ హాయ్ అనే మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్ని ఇక్కడ కట్ చేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. హాయ్ అనేది ప్రింట్ అయింది, దాని తర్వాత ఏమైంది హలో వరల్డ్ అనేది కూడా హలో హలో లలిత్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ ఇచ్చేసానో ఈ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత మనం ఏదైనా సరే ఒక ప్రింట్ స్టేట్మెంట్ కనుక పాస్ చేసేసామనుకోండి, ఏ స్టేట్మెంట్ కూడా ఏం చేస్తుందంటే రిటర్న్ అనేది చేసేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఫంక్షన్ ఎండ్ అయింది అని దాని మీనింగ్ అనమాట. ఫంక్షన్ ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఏదైనా లైన్ ని పాస్ చేయొచ్చా, పాస్ చేసినా కానీ దాన్ని ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేయడం అనేది చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. సో దీంతో మనకి ఏమో అర్థమైందంటే అండి, దీంతో మనకి ఎంటైర్ ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్స్ మొత్తం కూడా అర్థమైనాయి అనమాట. సో ఫైనల్ ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం, ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామో నేర్చుకున్నాం, దాంట్లో ఫంక్షన్ హెడర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఫంక్షన్ బ్లాక్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఒక ఫంక్షన్ లో ఉన్న కోడ్ ని కనుక మనము ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తారో నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ లోపలికి ఏదైనా వాల్యూని కనుక పాస్ చేయాలనుకోండి ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఎలా పాస్ చేస్తారో నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసాము, అలానే ఇంకొక దాని గురించి కూడా నేర్చుకున్నాం అనమాట. ఒక ఫంక్షన్ నుండి ఒక వాల్యూని కనుక రిటర్న్ చేయాలి అనుకోండి ఎలా చేస్తారో నేర్చుకున్నాము. అలానే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఏం చేసామంటే కవర్ చేయడం అనేది అయిపోయింది అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఈ ఫంక్షన్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అలానే మనకి పైథాన్ లో ఏమున్నాయి అంటే అండి కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫంక్షన్స్ అంటున్నారు కదా, ఫంక్షన్ అనగానే మీరు ఇప్పుడు దాకా ఏం చేశారంటే బోల్డ్ అన్ని ప్రీ డిఫైన్డ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేసేసారన్నమాట ఆల్రెడీ. అట్లా ఏందని మీరు అప్పుడప్పుడు ప్రింట్ ఆఫ్ అని, ఇంట్ ఆఫ్ అని, ఎస్టీఆర్ ఆఫ్ అని, లెన్ ఆఫ్ అని ఇలా మీరు చాలా వాడారు చూడండి. వీటన్నిటిని ఏమంటారంటే అండి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే వీటికి సంబంధించిన
సంబంధించిన కోడ్ని ఏం చేసేసారంటే ముందుగానే ప్రీ డిఫైన్ చేసి పెట్టారన్నమాట. ఈ ప్రీ డిఫైన్ చేసి పెట్టిన వాటిని మనం ఏం చేస్తామంటే అండి రీయూజ్ అనేది చేసేసుకుంటాం అనమాట. ఇలా రీయూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే వాటికి సంబంధించిన కోడ్లు మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అని బిల్ట్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఫంక్షన్స్ అనే వాటిని ఏం చేస్తామంటే కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. అలానే మనం ఏం చేస్తాం కొన్ని ఫంక్షన్స్ అనే వాటిని ఏం చేస్తామంటే రాసుకోవడం అనేది చేస్తాం. అంటే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏం చేస్తారు ఆల్రెడీ రాసిన కోడ్‌ని మనం రీయూజ్ చేసుకుంటాం. అలానే మనం ఒక ప్రోగ్రామ్‌లో ఎప్పుడైనా సరే ఒక కోడ్ కనుక రాసేటప్పుడు అదే కోడ్‌ని గనుక రీయూజ్ చేసుకోవాలనుకోండి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. ఏవైతే రాయని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయో ఆటి కోసం మనం ఏం చేస్తాం ఒక కోడ్ అనేది డెవలప్ చేసుకొని ఆటిని ఏం చేస్తాం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌గా మనం ఏం చేస్తాం అంటే మార్చుకోవడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. దీంతో మనకి ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అలానే ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌లో ఉన్న నెక్స్ట్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం ప్రీవియస్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా! దీని గురించి ఏం చేద్దామంటే ఇంకొంచెం డీటెయిల్‌గా నేర్చుకుందాం. యాహ్! రైట్ నౌ ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి ఇంకొన్ని కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. యాహ్! ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ అనే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్‌గానే తెలుసుకుంటాం అనమాట. దీంట్లో ఏంటిదంటే ప్రీవియస్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఆర్గ్యుమెంట్స్ అనేవి జనరల్‌గా ఫంక్షన్స్‌లో మనకి దేర్ హావింగ్ 2 కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆటిలో ఒకదాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని, మరొక దాన్ని ఏమంటారంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. అంటే రైట్ నౌ ఈ సెషన్‌లో మనం ఏం చేస్తాం అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? అనే దాని గురించి నేర్చుకుంటాం. తర్వాత మనం ఏంటిదంటే ఇంకొక కాన్సెప్ట్ ఉంటదనమాట. డిఫాల్ట్ వాల్యూస్ అనేసి. అంటే డిఫాల్ట్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లోని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటి గురించి కూడా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్‌ని గనక ఒక ఫంక్షన్‌లో పాస్ చేసామనుకోండి, వాటి యొక్క బిహేవియర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దాని గురించి కూడా నేర్చుకుంటాం. ఈ బిహేవియర్స్ తెలుసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ అనమాట. ఇవి గనక మనం నేర్చుకున్నామనుకోండి రిమైనింగ్ ద కంటెంట్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే చాలా ఈజీగా అనేది నేర్చుకోవచ్చనమాట. సో, ఈరోజు సెషన్ చెప్పేదంతా కూడా మీకేం అర్థమైందంటే అంటే చాలా కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుందనమాట. సో, అందుకని నేను పెయింట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఈ సెషన్ అనేది కూడా మీరేం కావాలంటే చాలా కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకోవాలనమాట. రైట్ నౌ ఇప్పుడు ముందుగా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందో నేర్చుకున్నాం కదండీ! ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందండి? ఫంక్షన్ నుంచి ఏదైనా వాల్యూ పాస్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ ఫంక్షన్ నుండి చేయొచ్చు. కాదండి. ఒక ఫంక్షన్ లోపలికి ఫంక్షన్‌కి ఫంక్షన్ ఫంక్షన్ లోపలికి ఏదైనా వాల్యూని గనక మనం పాస్ చేయాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే అది పాస్ చేస్తారనేసి మీకు అర్థమైంది. ఇందాక మనం రాసిన కోడ్ ఈ స్క్రీన్ మీద రాసిన కోడ్ గనక చూసారనుకోండి, ఈ రాసిన కోడ్‌ని ఏమంటారంటే సింగిల్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. అంటే ఇలా ఉంది అంటే ఈ కోడ్‌ని ఏమంటారంటే సింగిల్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. ఎందుకని ఫంక్షన్ నేమ్ పక్కన ఒక ఒక వాల్యూ మాత్రమే ఉందనుకోండి రౌండ్ బ్రేసెస్‌లో దాన్ని సింగిల్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. అలానే మనం ఒక ఫంక్షన్‌లో సింగిల్ ఆర్గ్యుమెంట్సే కాకుండా మనం ఏం చేయొచ్చంటే అండి, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని కూడా ఇచ్చేయొచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని కూడా ఇచ్చేయొచ్చు. అంటే పాస్ అనేది చేయొచ్చండి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఎలా పాస్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అలా పాస్ చేయాలంటే అప్పుడు ఏంటిదంటే అండి దానికి సింటాక్స్ ఒకటి సింపుల్ అనమాట. ఏం లేదు. ఫంక్షన్ మనం ఏదైతే నేమ్ రాసేసామో ఆ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ పెడతాం కదండీ! ఆ రౌండ్ బ్రేసెస్ కాడికి వెళ్ళేసి మనం ఒక వర్డ్ రాసేసి, కామా పెట్టి, మరొక వర్డ్ గనుక రాసేసారనుకోండి, ఇక్కడ నేనేం చేశానంటే ఆర్గ్_1 అని రాసాను. అలానే కామా పెట్టి ఆర్గ్2 అని రాసేసాననమాట. అంటే ఈటినేమంటారంటే ఎన్ని రాసాను నేనిక్కడ 1, 1 2 రాసాననమాట. మొత్తం ఎన్ని రాసాను? 2 రాసాను. అంటే ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేయొచ్చంటే, ఒకటి 2 కంటే వేరియబుల్స్ ఎక్కువ పాస్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా సరే మనం పాస్ చేయొచ్చనమాట. అలా పాస్ చేయడం అనేది కూడా చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం. అంటే ఒక ఫంక్షన్ లోపల మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని కూడా పాస్ చేయొచ్చు. పాస్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది? ఆ ఫంక్షన్ యొక్క నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్‌లో మనం ఏం చేస్తారంటే మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వేస్తే మనకి ఎన్నైతే కావాలనుకుంటున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్‌ని ఏం చేయొచ్చు కామా సెపరేటర్స్‌తో పాస్ అనేది చేయొచ్చనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే అండి ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం అనమాట. ఏంటిదంటే
చేసిందంటే ఒక కోడ్ తీసుకున్నాను అనమాట. ఆ కోడ్ అనేది నేనేం చేశానంటే ఆటికి వాల్యూస్‌ని గనక పాస్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆల్రెడీ అనమాట. ఏంది మనకు తెలుసనమాట. ఏం చేస్తాము, ఆ ఫంక్షన్ కాల్ ఏదైతే చేస్తామో, ఆ ఫంక్షన్ కాల్ లోపల మన ఫంక్షన్‌కి ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నామో, ఆర్గ్యుమెంట్స్ అన్నిటికి వాల్యూస్‌ని పాస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే అండి, ఏం చేస్తారు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేం చేద్దామంటే ఒక కోడ్ తీసుకుందాము. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేద్దాం ఒక కోడ్ తీసుకొని ఆటి యొక్క బిహేవియర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా చూద్దాం అనమాట. అందుకోసం నేనేం చేస్తున్నానంటే అంటే ఒక కోడ్ అనేది ఇలా రాసుకుంటున్నాను అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఇలా డీఎఫ్ అని రాసేసి జీఆర్ఈఈటీ గ్రీట్ ఆఫ్ అని రాసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఫంక్షన్ నేమ్ పక్కన ఏం చేస్తాము, ఇలా arg1 కామా arg_2 అని తీసేసుకున్నాను. ఓకేనండి, ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కోడ్ రాసేసుకుంటున్నాను డైరెక్ట్‌గా. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక నేనేం చేశాను, ఈ బ్లాక్ లోపల నేనేం చేశాను arg1 అని రాసుకున్నాను. arg1 అని రాసుకున్నాను. ప్లస్ అని రాసేసి డబుల్ కోట్‌లో ఒక ఎంప్టీ స్పేస్ ఇచ్చేసాను. మళ్ళీ ప్లస్ అని రాసేసి arg2 అని రాసేసుకున్నాను. అంటే ఇప్పుడు ఫంక్షన్ బ్లాక్ అనేది నేనేం చేశాను అంటే ఇలా రాసేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను అంటే ఒక ఫంక్షన్ లోపల నేనేం చేశాను మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేశాను. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసానో వాటన్నిటికి వాల్యూస్ పాస్ చేయాలి కదా! ఆ వాల్యూస్‌లో ఒకదాన్ని ఏమనుకున్నానంటే నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాను అనమాట. ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకేనా? ఓకేనా? అలానే ఇంకొకటి కూడా రాద్దాం అనుకుంటున్నాను. ఏంటిది ఇంకొకటి వార్డ్ ఈక్వల్ టు ఏమని రాసానంటే ఏమని రాసేసానంటే ఇక్కడికెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇక్కడ వార్డ్ అనేది పెడదాం. వార్డ్ ఈక్వల్ టు ఏమని రాస్తానంటే హాయ్ హలో అని రాసేసాను. హలో అని రాసేసాను అనమాట. ఓకేనా? హలో అని ఒక టెక్స్ట్ రాసుకున్నాను. అలానే ఇంకొకటి ఏం చేశానంటే ఇది కూడా ఏం చేద్దామంటే ఈ వార్డ్ అనేది కూడా ఇన్పుట్ నుండే తీసుకున్నాను. ఇన్పుట్ అని తీసుకున్నాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, 2 వాల్యూస్ పాస్ చేయాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, 2 ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఈ క్రియేట్ చేసుకున్న ఈ వాల్యూస్‌ని ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాట్ అనే ఒక వేరియబుల్, నేమ్ అనే వేరియబుల్, ఈ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్‌ని నేనేం చేద్దామంటే అండి ఫంక్షన్‌లోకి పాస్ చేయాలి అనుకున్నాం. అలా పాస్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చేస్తారండి ఫంక్షన్ యొక్క ఫంక్షనల్ హెడర్ లోపల ఏం చేస్తాము, ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే 2 వాల్యూస్ పాస్ చేయాలి కాబట్టి అప్పుడు ఏం చేశానంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేశాను. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే క్రియేట్ చేశానో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని కూడా ఫంక్షన్ లోపలికి పంపించాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ కాల్ లోపల ఏం చేయాలి? ఆ ఆర్గ్యుమెంట్‌కి సంబంధించిన వాల్యూస్‌ని పాస్ చేయాలి. ఏ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంది arg1. ఈ arg1కి ఏంటిది ఏ వాల్యూ పంపిద్దాం అనుకుంటున్నాము? వార్డ్ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో ఆ వాల్యూని పంపిద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడికెళ్ళి ఏం చేద్దామంటే ఫస్ట్ హలో అనుకుంటాం. సెకండ్ లైన్‌లో ఏం చేశానంటే నేమ్ తేజ అని రాద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే అండి ఇక్కడికెళ్ళి కామా పెట్టేసాను. రెండోది ఏంది ఆర్గ్2. ఆర్గ్2 ఏంటిది ఆర్గ్2 ఈక్వల్ టు ఇంకోటి ఏం చేద్దాం నేమ్ అనేది పాస్ చేద్దాం అనుకున్నాం. నేమ్ అనేది ఇచ్చేసాననమాట. ఇప్పుడు గనక మనం కోడ్ గనక రన్ చేసేసామనుకోండి అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అండి హలో స్పేస్ తేజ అనేది మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే మల్టిపుల్ వాల్యూస్‌ని గనక పాస్ చేయాలనుకోండి కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. మీకేమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఫైనల్లీ అప్పుడు అవుట్‌పుట్ ఏం జరిగిందనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే అండి గుడ్ మార్నింగ్ రామ్ అని తీసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఈ స్క్రీన్ మీద నీకు ఒక కోడ్ కనపడుతుంది కదండీ! ఈ కోడ్‌కి అవుట్‌పుట్ ఏందండి? గుడ్ మార్నింగ్ స్పేస్ రామన్ వస్తుంది సార్. ఓకే డన్. ఎలా వచ్చింది అంటే అండి, ఎలా వచ్చేసింది మనకి ఆల్రెడీ మీకు ఇది అవేర్‌నెస్ ఉంది కదండీ! ఇప్పుడే కదా చెప్పాను. ఎస్ సార్. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనకి ఏమైందంటే గుడ్ మార్నింగ్ స్పేస్ రామ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయిందనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే అండి మరొక టెక్స్ట్ అనేది మార్చానమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ నా దగ్గర ఏదైతే ఉందో ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. arg1 ఈక్వల్ టు గ్రీటింగ్, arg2 ఈక్వల్ టు నేమ్ అని రాసాను కదా! వీటిని నేనేం చేద్దామంటే అండి ఆర్డర్ అనేది చేంజ్ చేద్దాం అనమాట. అలా ఆర్డర్ గనుక చేంజ్ చేసేసామనుకోండి అప్పుడు అవుట్‌పుట్ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం అనమాట.
చేశానంటే మరొక లైన్ తీసుకున్నాను అనమాట. ఇదే కోడ్ ఏదైతే ఉందో ఇక్కడికి నేను ఏం చేశానంటే జిఆర్ఈటి గ్రీట్ హాఫ్ అని రాసి arg1 పెట్టట్లేదండి ఫస్ట్ నేను arg2 ఈక్వల్ టు నేనేం చేశానంటే నేమ్ అని రాశాను అనమాట. అలానే కామా పెట్టి arg1 తీసుకున్నాను అనమాట. arg1 ఈజ్ ఈక్వల్ టు వార్డ్ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే హలో తేజ్ అనేది మాత్రం ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే అండి ఇలా పొజిషన్స్ కనుక చేంజ్ చేసేసాం అనుకోండి, ఇలా పొజిషన్స్ చేంజ్ చేసినా కానీ ఏమవుతుందంటే అండి అది ఏం చేస్తుందంటే అది ఎలాంటి బిహేవియర్లో మార్పు చేసుకోదన్నమాట. అప్పుడు ఎలా రీడ్ చేస్తుందో చూద్దాం అనమాట. ఇప్పుడు ఎలా రీడ్ చేసింది, ఈ లైన్కి అవుట్పుట్ ఏందో చూద్దాం. ఈ లైన్లో ఫస్ట్ నేను ఏం చేశాను arg2 అన్నాను. arg2 అంటే ఎన్నో ఆర్గ్యుమెంట్ అండి, సెకండ్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్కి నేను ఏమేమన్నాను, ఫస్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్కి నేను ఏమేమన్నాను, సెకండ్ ఆర్గ్యుమెంట్కి నేను ఏమేమన్నాను, నేమ్ అనే వేరియబుల్లో ఉంది ఇవ్వమన్నాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఎట్లా ఉందో చూద్దాం. ఫంక్షనల్ బ్లాక్ ఎలా ఉంది, arg1 ప్లస్ స్పేసు ప్లస్ arg2 అని ఉంది. అంతేనండి. ఓకే, arg2 అంటే ఏమని చెప్పానండి నేను, నేమ్ అనేసి సార్ నేమ్ అని చెప్పమన్నా. అప్పుడు ఏమైందండి తేజ. ఓకేనా. arg2కి నేనేం చెప్పాను తేజ్ అని చెప్పాను అనమాట. ఓకేనా. తర్వాత ఏముందలా మళ్ళీ ఒక ఎంటీ స్ట్రింగ్. arg1 అంటే ఏముందండి, arg1 అంటే ఏముంది, arg1 అంటే ఏముంది చూద్దాం. arg1 అంటే ఏముంది నేమ్, arg1 అంటే ఏముంది గ్రీటింగ్. గ్రీటింగ్లో ఏం పెట్టానంటే హలో పెట్టాను. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చేసి హలో అనేది యాడ్ అవుతుంది. అప్పుడు హలో ప్లస్ స్పేస్ ప్లస్ తేజ్ అని ఉంది. అప్పుడు నాకేం జరుగుతుంది, హలో స్పేస్ తేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుంది అనమాట. అంటే మనము పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇట్లా కనుక రాసినప్పుడు వాటి యొక్క పొజిషన్స్ చేంజ్ చేసినా కానీ మనకి ఏమవుతుందంటే అండి అవుట్పుట్ యొక్క బిహేవియర్లో దెర్ ఈజ్ నో చేంజ్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు ఏం జరిగిందంటే అండి ఇలా పొజిషన్స్ యొక్క ఆర్డర్ని మార్చినా కానీ నాకు ఏమైందంటే అండి అవుట్పుట్లో ఎలాంటి మార్పు అనేది లేదు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో మీకు ఏమన్నా డౌట్ లేదు సార్. ఓకేనా. సో ఇక్కడ దాకా మీకు బాగా అర్థమైంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి మరొక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందాక నేనేం చేశాను ఆర్గ్యుమెంట్ పేరు పెట్టేసేసి డైరెక్ట్గా రాసేసాను. ఇప్పుడు అలా కాదనమాట. నేనేం చేశానంటే ఈ లైన్ అంతా తీసేసేసాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేసేసాను, ఇక్కడికి వెళ్ళి arg1 అని రాయకుండా వార్డ్ అనేది మాత్రమే రాశాను వేరియబుల్. తర్వాత నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది తీసేసేసి నేమ్ అనేది మాత్రమే పెట్టాను అనమాట. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇలా కనుక రన్ చేశాను అనుకోండి ఏమని రావచ్చు, హలో తేజ అనేది వస్తుంది సార్. హలో తేజ్ అనేది ప్రింట్ అయింది. ఇంతకు ముందు నేనేం చేశాను, వేరియబుల్కి ఏంది ఆర్గ్యుమెంట్ యొక్క పేరు రాసి ఆర్గ్యుమెంట్ కి సంబంధించిన ఏ వాల్యూని అయితే పాస్ చేయాలనుకున్నా ఆ వాల్యూని పాస్ చేస్తే అప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశాను, అసలు ఆర్గ్యుమెంట్ యొక్క పేరు రాయకుండా డైరెక్ట్ గా పెట్టడం ద్వారా కూడా నేనేం చేశానంటే అండి ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూని పాస్ చేయవచ్చు అనేది చూసేసాను అనమాట. ఓకేనా. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే అండి మరొక లైన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడ నేనేం చేసాం ఆర్డర్ని చేంజ్ చేద్దాం. నేమ్ అని రాసేసి తర్వాత వార్డ్ అని రాశాను. ఇందాక ఆర్డర్ చేంజ్ చేస్తే నాకు నో చేంజ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏం రావచ్చు అవుట్పుట్, ఇప్పుడు ఏం హలో రావచ్చు, తేజ హలో హలో తేజ అనేది రావడం జరిగిపోయింది అనమాట. అంటే ఇందాకైతే నాకు బిహేవియర్ చేంజ్ అవ్వలేదు, ఇప్పుడైతే నాకు బిహేవియర్ అనేది చేంజ్ అయింది. ఎందుకు ఏంది అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసామంటే అండి ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఇప్పుడు మనం ఏం చేశారంటే అండి ఇదిగో ఇలా ఇచ్చే వాటిని ఏమంటారంటే అండి ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మనం రాసాం చూడండి. ఇంతకు ముందు మనం ఎలా రాసేసాము, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ యొక్క పేరు రాసేసి ఆర్గ్యుమెంట్ కి రిలేటెడ్ గా ఉన్న ఏదైతే వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నాం ఆ వాల్యూ అనేది ఇచ్చాం అనమాట. ఇప్పుడైతే మనం ఏం చేసాం డైరెక్ట్ గా వాల్యూ మాత్రం ఇచ్చాం. అంటే ఒక ఫంక్షన్ కాల్ లోపల ఆర్గ్యుమెంట్ కి వాల్యూని మనం డైరెక్ట్ గా కనుక ఇచ్చారనుకోండి వాటిని ఏమంటారంటే అండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారనమాట. అంటే ఇలా రాయడాన్ని ఏమంటారంటే అండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారనమాట. ఓకే దెన్ ఇప్పుడు పొజిషనల్ అంటే మనకు మొత్తం ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అంటే దేర్ హ్యావింగ్ 2 కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక దాన్ని ఏమంటారంటే అండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని, మరొక వాటిని ఏమంటారంటే అండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకుని సరిపోయింది అనమాట. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఒక ఆర్గ్యుమెంట్ కి వాల్యూని పాస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వాల్యూని పాస్ చేస్తే వాటిని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారన్నమాట. అలా కాకుండా ఒక ఆర్గ్యుమెంట్ కి ఆర్గ్యుమెంట్ యొక్క నేము
దానికి సంబంధించిన వాల్యూ రెండింటిని కూడా కలిపి రాసామనుకోండి, వాటిని ఏమంటారంటే అండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. రైట్ నౌ మీకు 2 వర్డ్స్ గురించి అర్థమైంది. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 కైండ్స్ లో ఉంటాయి. ఒకదాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, మరొక దాన్ని ఏమంటారంటే అండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. అర్థమైనట్టే కదండి ఇక్కడ దాకా మీకు? ఏం Yes, డౌట్ sir. లేదు కదా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇన్ డీటెయిల్ గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లోపల వాల్యూస్ చేంజ్ చేస్తే ఎలా చేంజ్ అవుతుంది ఫంక్షన్ యొక్క బిహేవియర్ అటన్నిటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. ముందుగా మనం ఏం చేద్దాం అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాం అనమాట. ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కనుక చేసేసేటప్పుడు నేను ఏం చేశాను? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చెప్పాను? మనము ఏం చేస్తున్నాము? ఆర్గ్యుమెంట్ నేమ్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా ఏ వాల్యూని అయితే పాస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఆర్ ఆ వాల్యూకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ కనుక పాస్ చేశారనుకోండి, వాటిని ఏమంటారంటే అండి ఏమని పిలుస్తారు? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కనుక ఇలా ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ అనేది ఏం రావచ్చు? గుడ్ మార్నింగ్ రామన్ వస్తుంది. ఓకే. గుడ్ మార్నింగ్ రామ్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే అండి ఒక చిన్న చేంజ్ అనేది చేసేసాను అనమాట. ఏం చేంజ్ చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఏం చేసేసాను? ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఏదైతే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ తీసేసుకున్నానో ఆ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లోపల ఆర్డర్ అనేది చేంజ్ చేసేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? అవుట్పుట్ అనేది ఏం జరుగుతుంది? రామ్ గుడ్ మార్నింగ్ ఏం అని వస్తుంది. చేసిందంటే రామ్ గుడ్ మార్నింగ్ అనేది రావడం జరిగింది. ఎందుకని అలా వచ్చింది? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే దానికి ఏమవుతుందంటే ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ మ్యాటర్ అనమాట. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్డర్ ఆధారంగా మనకి ఏం చేస్తుందంటే అండి ఆర్డర్ ఆధారంగా మనకి ఏం చేస్తుందంటే అండి అవుట్పుట్ అనే దాన్ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ నేను ఏం చేశాను? నేమ్ అని రాశాను. నేమ్ అనగా ఏమైంది? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ కి నేమ్ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూని తీసుకెళ్తుంది అనమాట. నేమ్ అనే వేరియబుల్ లో ఏముంది? రామ్ ఉంది. అంటే ఆర్గ్1 కి ఏమవుతుంది? రామ్ అనే వాల్యూ పాస్ అవుతుంది. తర్వాత డబుల్ కోట్స్ లో స్పేస్ ఉంది. ఆర్గ్2 కి ఏం పాస్ అవుతుంది? గుడ్ మార్నింగ్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? రాము స్ట్రింగ్ ప్లస్ గుడ్ మార్నింగ్ ఉంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? రామ్ గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేసేటప్పుడు బీ అవేర్ గా ఉండాలన్నమాట. ఎందుకని? ఆర్డర్ ఈస్ వెరీ వెరీ మ్యాటర్ అనమాట పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కి. అందువల్ల ఏమవుతుందంటే అండి మనం ఆర్డర్ లో ఏదైతే చెప్తామో ఆ ఆర్డర్ ఆధారంగా ఏం చేస్తుందంటే అండి ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ అనేవి తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోదాం. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద మీకు ఒక కోడ్ కనపడుతుంది చూడండి. ఈ స్క్రీన్ మీద మీకు ఒక కోడ్ కనపడుతుందా? ఈ కోడ్ కి అవుట్పుట్ Yes, ఏం sir. రావచ్చు? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్? గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అండి నేమ్ అనేది మాత్రమే ఇచ్చాను. వాట్ విల్ బి ద తేజ అని ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ ఈస్ ఏమని రావడం జరిగిందంటే సారీ పైన ఇంకొకటి కూడా ఉంది ఇది తీసేస్తాను. ఏహే ఇట్లా రాసాను. ఒక్క నిమిషం నేను చూసుకోలేదండి. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్? హలో అని ప్రింట్ అవుతుంది. మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏంటిది? టైప్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. టైప్ ఎర్రర్ అంటే ఏంటండి? అంటే ఒకటి ఇచ్చి టైప్ అంటే అది కన్వర్షన్ ఈస్ రాంగ్ అని చెప్పడానికి టైప్ ఎర్రర్ అంటారు. ఇక్కడ ఆ ఎర్రర్ యొక్క మీనింగ్ ఏమి ఇచ్చారో చూద్దాం. గ్రీట్ ఆఫ్ అనేది ఏంటిది? గ్రీట్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్. ఏం చేశాడు? మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే నువ్వు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావురా, ఆ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇచ్చావో దానికి ఆర్గ్2 అని ఇంకొక ఫంక్షన్ ఉంచుండే అక్కడ ఆర్గ్2 అనే ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసావు. ఈ ఆర్గ్యుమెంట్ కి సంబంధించిన వాల్యూ అనేది మిస్ అయిందిరా బాబు అని చెప్పాడు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టామండి ఇక్కడ ఫంక్షన్ కి? ఫంక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ పెట్టాను సార్. మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారండి. కానీ ఒక ప్లేట్ పెట్టి భోజనం పెట్టారనుకోండి, ఇద్దరు అన్నం తింటారండి? లేదు సార్. అంటే ఇద్దరు 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అండి 2 ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించిన రెండు వాల్యూస్ అయితే ఇవ్వాలి. కానీ నువ్వు ఇక్కడ ఏం చేసావు? ఫంక్షన్ కాల్ లోపల ఒక వాల్యూ ఇచ్చావు కాబట్టి అందుకు
అందుకోసం మనకి ఏమైందంటే ఆ రెండో వాల్యూ కూడా ఇస్తే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తానరా, లేకపోతే నేను ఎగ్జిక్యూట్ చేయనని కంప్యూటర్ చెప్పింది అనమాట. అప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనండి. అండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కనుక పాస్ చేసేటప్పుడు పొజిషన్ ఈజ్ ఆల్సో మ్యాటర్. అట్ ది సేమ్ టైం ఏం చేయాలి అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసేటప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ కి రిలేటెడ్ గా ఉన్న వాల్యూస్ మాత్రమే మనం పాస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ లేదు సార్. కానీ ఇప్పుడు వర్డ్ పక్కన కామా పెట్టి వదిలేస్తా సార్. చూద్దాం. నువ్వేమీ ఇవ్వలేదురా బాబు, కామా ఒకటే ఇచ్చావు, ఇంకో వాల్యూ అనేది ఏదో ఇవ్వయ్యా బాబు అని చెప్పింది అనమాట. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అండి హాయ్ అని. ఇప్పుడు మనకేం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనకేం జరిగింది, ఆ వాల్యూ తీసుకొని హలో హాయ్ అనే దాన్ని ప్రింట్ చేసింది. అంటే నువ్వు వేరియబుల్ ఇచ్చిన వాల్యూస్ ఉన్న రెండు ఒకటే కాబట్టి ఇలా ప్రింట్ చేసింది అనమాట. ఓకేనా. ఓకే. అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే అండి నేమ్ అనేది రాశాను. అలానే మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి హాయ్ అని కూడా రాసేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎర్రర్ వస్తుంది. ఎందుకని? అంటే ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ 3 పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంది, మనం ఒక ఫంక్షన్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసాం? 2 ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసేసాము. కానీ మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చాం? 3 వాల్యూస్ ఇచ్చాం. 3 ఒరేయ్, వాల్యూస్. ఇద్దరు మనుషులు వస్తే 3 పళ్ళాలు వేస్తే ఏం చేయాలరా బాబు అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించిన వాల్యూస్ ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చామనుకోండి అప్పుడు కూడా ఏం చేస్తుందంటే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఎర్రర్ లో నీకు డిస్ప్లే చేసింది అనమాట. ఏంది, అయ్యా బాబు ఇక్కడ ఉన్నది 2 ఆర్గ్యుమెంట్స్ అయ్యా బాబు, నువ్వేం చేసావంటే బట్ యు ఆర్ గివెన్ 3 వాల్యూస్ అనేవి ఇచ్చారా బాబు, సరి చూసుకోరా బాబు అని చెప్పింది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే అండి ఇక్కడికి వెళ్ళి ఏదైతే ఎక్స్ట్రా వాల్యూ ఉందో దాన్ని రిమూవ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అనమాట. ఓకే. ఓకే. సో అప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా టైప్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోతుంది అనమాట. ఓకేనా. ఓకేనా. అలానే మనం ఇప్పుడు ఏం చేసేసానంటే అసలు వాల్యూ ఇవ్వలేదండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్స్ 2 పెట్టుకున్నాను, అసలు నేను వాల్యూసే ఇవ్వలేదు. అప్పుడు మనకి ఏం జరుగుతుందండి? ఎర్రర్ వస్తుంది సార్. ఏ ఎర్రర్? టైప్ ఎర్రర్ అనే మిస్సింగ్ వస్తుంది. మిస్సింగ్ 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి మిస్ అయినరా బాబు అని చెప్పిద్ది అనమాట. ఇది మీకు అర్థమైంది కదండి, నేను చెప్పాలా ఇది? అర్థమైంది సార్. ఓకేనా. నెక్స్ట్ దానికి వెళ్తాం. ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి బాగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి నేర్చేసుకుందాం. ఓకేనండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే అండి సేమ్ కోడ్ అనేది రాశాను. arg2 ఈక్వల్ టు నేమ్ అని రాసేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పొజిషనల్ ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్, ఎర్రర్ వస్తుంది సార్. ఇప్పుడు నేనేం చేశానంటే arg1 ఈజ్ ఈక్వల్ టు వార్డ్ అని రాశాను. arg2 ఈక్వల్ టు ఏమని రాశానంటే నేమ్ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? హలో తేజ అని వస్తుంది. హలో తేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి దీంట్లోకి వెళ్ళేసి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ ని తీసేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎర్రర్ వస్తుంది సార్. ఏ ఎర్రర్? ఆర్గ్యుమెంట్ 2 ఇవ్వలేదు. ఆర్గ్యుమెంట్స్ అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చావరా, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇవ్వరా బాబు అనేసి మనకు ఒక ఎర్రర్ అనేది షో అయింది. ఇప్పుడు నేనేం చేశానంటే అండి ఇది కూడా తీసి పడేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎర్రర్ మళ్ళీ టైప్ 2 ఇవ్వలేదు. 2 ఇవ్వలేదని చెప్పేసింది. సపోజ్ దట్ నేను ఇక్కడ ఏం చేశానంటే అండి ఈ 2 ఇచ్చాను బట్ ఇంకొక వాల్యూ కూడా ఇస్తున్నాను. అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది సార్. 3 ఈజ్ ఈక్వల్ టు arg3 ఈక్వల్ టు హాయ్ అని రాస్తాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎర్రర్ వస్తుంది సార్. ఏం ఎర్రర్? 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావు, ఇక్కడ ఉన్నది 2గా. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావురా బాబు, అసలు arg3 అనేది లేదురా బాబు, అది సరి చూసుకోరా బాబు అని రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఇలా మనకి ఏమవుతుందంటే అండి ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కనుక యూజ్ చేసేటప్పుడు ఆర్డర్ ఈజ్ మ్యాటర్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు మనకి ఆర్డర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అనేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలానే సేమ్ ఎర్రర్స్ అంటే ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించిన వాల్యూస్ ని పాస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏం చేస్తుందంటే అండి కంప్యూటర్ అనేది యాక్టివ్ చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కి ఇచ్చేసి ఒక వాల్యూని ఇచ్చేసారు అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా. ఓకేనా. దీంట్లో మీకు ఏమన్నా డౌట్? ఓకేనండి. దీంతో మనకి ఏమర్థమైందంటే అండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి డీటెయిల్ గా నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ సెషన్ లో మనం ఏం చేద్దాం అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ పొజిషనల్
కండిషనల్ ఆర్గ్యుమెంట్సే కాకుండా ఇంకా మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఏం చేద్దాం అంటే మళ్ళీ టుమారో డిస్కస్ చేద్దాం అన్నమాట. ఎందుకంటే ఇవి చాలా చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. రూల్స్ అనేవి మీకు ప్రస్తుతానికి బాగా అర్థమైనయి. ఈ డిఫాల్ట్ చెప్పాననుకోండి మొత్తం పోతాయి అన్నమాట. ఓకేనండి. సో అందుకోసం మళ్ళీ టుమారో ఒకసారి రీకాల్ చేసేసి ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ గురించి కూడా మీకు నేర్పడం అనేది జరుగుతుందన్నమాట. దీంతో పాటు మీకు ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ యొక్క బిహేవియర్ గురించి కూడా చెప్తానన్నమాట. దాంతో మనకి ఏమర్థమైందంటే ఫంక్షన్స్ వరకు మనకి ఏమవుతుందంటే క్లియర్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఓకే సార్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నాయా అండి? లేదు సార్. అంటే హాఫ్ ఆఫ్ ద పైథాన్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఏమైందంటే పైథాన్‌లో మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ హాఫ్ అనేది క్లియర్ అయిపోయిందన్నమాట. ఈ ఫంక్షన్స్ అయిపోతే. ఇంకా ఆ తర్వాత నుండి ఒక్కొక్క కాన్సెప్ట్ అన్నమాట. బట్ ఒక పైథాన్ డెవలపర్‌గా చేయాల్సిన కంటెంట్ అంతా కూడా మాక్సిమం చేసేస్తామన్నమాట. ఓకేనా? ఓకే. ఏమైనా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. సాయంత్రం మీకు ఇంకో సెషన్ ఉందండి. ఆ సెషన్‌లో మీకు ఏమవుతుందంటే ఓన్లీ టాస్క్స్ అన్నమాట. అంటే ఇప్పుడు దాకా మీరేంటంటే కంటెంట్ బాగా నేర్చుకున్నారండి. కంటెంట్ అయితే నాకు తెలిసినంత వరకు చాలా బాగా